ప్రెసిడెంట్ అరెస్ట్ చేయడమా? వెనుజులా ప్రెసిడెంట్ ఎత్తుకపోవడమా? దేశాధ్యక్షుడిని అహంకారంతో ట్రంప్ దేశాధ్యక్షుడిని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎత్తుకపోవడమా? అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం ఖండకావరంతో దేశ అధ్యక్షుడిపై దాడి చేయటమా? ఖండకావరంతో అమెరికా దేశ అధ్యక్షుడిపై దాడి చేయటమా? ఖండించాలి అమెరికా ప్రెసిడెంట్ ఖండకావరాన్ని. మిలిటరీతో దాడి చేసి ఆ దేశం న్యూయార్క్ పట్టణానికి తీసుకుపోవటం అనేది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు, మూడో ప్రపంచ దేశాలపై తన విరుచుకుపడినటువంటి దాడిని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అమెరికా కంపెనీలకు సంబంధించినటువంటి పాత కంపెనీలని, ముఖ్యంగా చమురు ఖనిజ సంపదని మరోసారి తన ఆధీనంలో తీసుకురావడానికి ఈయన ఒప్పుకోవడం లేదని, మదీరో అనేటటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చావేజ్ వారసుడుగా ఉన్నటువంటి ఆయన ఆ అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డాడనే దాంతో అనేక ఆరోపణలు, రుజువుగానటువంటి ఆరోపణలు తీసుకొని ఆయన్ని తీసుకుపోవటం అంటే ఆయన అమెరికా పోలీసుగా వ్యవహరిస్తున్నాడా? ఆయనకు ఎవరిచ్చాడా ఛాన్స్? అటు అమెరికా పోలీసు, అమెరికాకు సంబంధించిన అంతర్జాతీయ పోలీసు వాడు మరి ఒకవేళ ఐక్యరాజ్య సమితికి వాడు కంప్లైంట్ చేసుకోవాలని మా ఆరోపణలు ఉంటాయి. కానీ అక్రమంగా దేశ ప్రెసిడెంట్ని కుటుంబీకులను తీసుకుపోవటం అనేది ఇది అన్యాయం. ప్రపంచంలో ఉన్నటువంటి మూడో ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామికందరూ కూడా ఖండిస్తున్నారు. అందుకని సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్గా ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి సామ్రాజ్యవాది అయినటువంటి ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతా ఉంది.